పోలవరం నియోజకవర్గ శాసనసభ్యులు చిర్రి బాలరాజు కొయ్యలగూడెం మండలం బయ్యనగూడెంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని శుక్రవారం ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు మాట్లాడుతూ ధాన్యం కొనుగోలు ప్రక్రియను ప్రభుత్వం పూర్తిగా పర్యవేక్షిస్తోందని, రైతులు న్యాయమైన మద్దతు ధర పొందేలా అన్ని చర్యలు అమలు చేస్తున్నామని తెలిపారు. కొనుగోలు కేంద్రాల్లో తూకాల పారదర్శకత, ధాన్యం నాణ్యత పరీక్ష, మాయిశ్చర్ టెస్టింగ్ వంటి అంశాలు కఠినంగా అమలు చేయాలని అధికారులకు ఇప్పటికే దిశానిర్దేశాలు ఇచ్చినట్లు పేర్కొన్నారు. రైతులు ధాన్యం ₹1 కూడా నష్టం లేకుండా కొనుగోలు చేయడం తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. రైతుల సంక్షేమం కోసం కూటమి ప్రభుత్వం పలు అభివృద్ధి చర్యలను తీసుకుంటుందని, పంట నష్టం, బీమా, రుణాలు, సబ్సిడీలు వంటి అంశాల్లో రైతులకు పూర్తిస్థాయి మద్దతు ఉంటుందని ఎమ్మెల్యే చెప్పారు. బయ్యనగూడెం ప్రాంతం నుంచి పెద్ద మొత్తంలో ధాన్యం మార్కెట్లోకి వస్తుండటంతో ఈ కేంద్రం రైతులకు మరింత సౌలభ్యం కలిగిస్తుందని తెలిపారు. ధాన్యం అమ్మకాలకు రైతులు సుదూర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా ప్రత్యక్ష లాభం అందుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షుడు పారేపల్లి నరేష్, జనసేన జిల్లా సంయుక్త కార్యదర్శి మద్దు తేజ, సొసైటీ అధ్యక్షులు మద్దు బాలనాగేశ్వరరావు, డైరెక్టర్లు తుమ్మలపల్లి అంజలి, బాలం నరేష్, సంబంధిత అధికారులు, కూటమి నాయకులు పాల్గొన్నారు. మండల కేంద్రంలో ఈ స్టోరేజ్ పాయింట్లు పెట్టి ఇక్కడ 24 గంటలు కూడా అధికార యంత్రాంగం మొత్తం కూడా ఉండి రైతుల దగ్గర నుంచి ఈ ధాన్యం కొనుగోలు చేసి ఇక్కడి నుంచి వారికి కొనుగోలు చేసినటువంటి 24 గంటల లోపే ఈ డబ్బులు ఏదైతే ఉన్నాయో ఆ డబ్బుల్ని నేరుగా రైతుల అకౌంట్లో జమ చేయడం జరుగుతుంది. కానీ ప్రభుత్వం